హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మిక్స్డ్ దాల్ దోశ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి, పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి, పావు కప్పు మినపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి, పావు కప్పు బియ్యం వేసుకోవాలండి. ఇలాగే అన్నీ కూడా ఒకే కప్తోని సమానంగా కొలత అనేది తీసుకోవాలండి. మీ దగ్గర రేషన్ బియ్యం అనేది ఉంటే కనుక అవి వేసుకోండి, అవి కొంచెం మనకి జిగురు వస్తుంది కాబట్టి బాగుంటుందండి దోశ అనేది. లేదు అనుకుంటే కనుక మామూలు రైస్ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా 2-3 సార్లు కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాక ఇందులోని నీళ్లు పోసుకొని ఇది ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. 4 గంటలు మనకి ఇవి నానిపోయాక ఇది ఒకసారి కడుక్కోవాలండి. బాగా ఒకసారి కడిగేసుకున్నాక ఇదంతా కూడాను మిక్సీ గిన్నెలోని వేసుకోవాలి. మిక్సీ గిన్నెలోని వేసేసుకున్నాక ఇందులోకి ఒక 2 కానీ 3 కానీ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. 1 ఇంచు అల్లం వేసుకోవాలి, 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు అనేది పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాక ఇదంతా కూడాను ఒక బౌల్లోని తీసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడాను బౌల్లో తీసేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలండి బ్యాటర్ అనేది. మరీ లూజుగా కాకుండా అలాగని మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అట్లు పెనం పెట్టుకొని దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి దోశ బ్యాటర్ అనేది వేసుకొని పల్చగా మనకి పెనం అంతా కూడాను స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసేసుకున్నాక దీనిపైన 1 టేబుల్ స్పూను ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. ఇది కొంచెం మనకి ఇలాగా కాలిపోయాక రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడాను తిప్పేసుకున్నాక రెండో సైడ్ కూడా మనకి కాలిపోయాక ఇంకా అది మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలాగే మిగిలిన పిండిని కూడాను ఇలానే దోశల్లాగా వేసుకొని అవి కూడాను ప్లేట్లోకి తీసేసుకొని ఏ చట్నీతోనైనా సరే మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ దాల్ దోశ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.